హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజనీ తమిళ సిటీ ఛానల్. ముందుగా ఒక పర్సన్కి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి, నా ప్రీవియస్ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పల్లి అండ్ టమాటా చట్నీ చూపిస్తున్నా. దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దోశ కాదండి, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పల్లీని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఆఫ్టర్ దట్ టమాటాలను ఒక 4 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి మగ్గుతూ ఉన్న టైంలో చింతపండు వేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మిక్సీ గిన్నె తీసుకుని ఇలా పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకుని 4 వెల్లుల్లి, తర్వాత ఈ వేయించుకున్న దాన్ని అంతటినీ కూడా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీలో వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా వేసుకుంటే, తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ పోపు పెట్టుకుని ఆ పోపులో ఈ చట్నీని కలిపి వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను. 3 దోశలు అయితే వేసుకున్నాను, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మై బ్రేక్ఫాస్ట్, ఇట్ ఈస్ మై బ్రంచ్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి ఇదేనండి. సో చాలా టేస్టీగా ఉంది, ఆకలి వేసేసింది, అందుకే అంత ఫాస్ట్గా తింటున్నాను.